హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఇది సోమవారం వ్లాగ్ అండి. సోమవారం రోజు మీకు తెలిసిందే కదా! ఈరోజు పూజ ఉంటుంది. కాస్త లేట్ అయినా సరే ఆహ్, అంతా చేసేసాను. చేసేసిన తర్వాత ఈవినింగ్ అలా కూరగాయలకు బయలుదేరుతున్నా అండి. మా దగ్గర ప్రతి సోమవారము కూరగాయలు పెడతారండి. అంటే మా కాలనీలో. సో, మా కాలనీలో మాత్రమే మండే, ఇంకా మిగతా కాలనీ అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర పెడుతూ ఉంటారు. ఇంకా మేము మండే రోజు తెచ్చుకోకపోతే ఇంకా మిగతా రోజులు కొన్ని కొన్ని చిన్న చిన్న షాపులుంటాయి. సో, అక్కడ టూ మచ్ కాస్ట్‌లీ ఉంటాయి. అందుకంటే కాస్ట్‌లీ ఇక్కడ గూడా ఉంటాయనమాట. సో, అప్పుడప్పుడు రిలయన్స్ ఫ్రెష్‌కెళ్ళి తెచ్చుకుంటాము. లేదంటే మాదన్‌పేట మండికెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే ఈరోజు మండే రోజు ఇంకేం లేవనమాట కూరగాయలు. సో, దానికోసమని కూరగాయలు తీసుకుందామని వచ్చాను. అందులో ఈ గోరుచిక్కుడు చాలా ఫ్రెష్‌గా కనిపించింది. మేమైతే వీటిని చోలకాయలు అంటాము. సో, మీరేమంటారో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ చోలకాయలు ఉన్నాయి గదా! సో, వీళ్ళ దగ్గర మాత్రమే కుప్ప కుప్ప వేసింది. ఎందుకంటే వీళ్ళు పొలంలో అంటే బావుల దగ్గర వేసుకుంటుంటారనమాట. అలాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటే ఫ్రెష్‌గా ఉంటాయి. కొంచెం తక్కువ ధరకు కూడా ఇస్తారనమాట మిగతా వాళ్ళతో పోలిస్తే. సో, వీళ్ళు కొంచెం రైతులని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకోండి. వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. అలాగే మనకొక రూపాయన్న మిగిలిపోతుంది గదా! అలాగే మనం దళారుల దగ్గర కొనకుండా ఇలా మనం డైరెక్ట్ రైతుల దగ్గర కొన్నట్టు గూడా ఉంటుంది. కాబట్టి సో, ఒకే దగ్గర ఒకే రకం కూరగాయ ఉందంటే వాళ్ళు కరెక్ట్ రైతులే. ఇంకొంతమంది 2, 3 పంటలు గూడా వేస్తారండి. ఎందుకంటే ఇలా అమ్ముతూ ఉంటే కొంచెం నిత్యావసరంగా మనకు సరిపడా డబ్బులు రావాలన్న ఉద్దేశ్యంతో అలా కూడా వేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా రైతులే అనమాట. అంటే సన్నకారు రైతులని చెప్పుకోవచ్చు. సో, నేనన్ని కూరగాయలు కొనుక్కొని ఇంటికొచ్చేసాను. దగ్గరే గదా! సో, మా కాళ్ళకి ముందే ఎంట్రన్స్ ముందే మా ఇల్లు కూడా దగ్గరే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లమ్. అలా వెళ్ళి అలా వచ్చేసాను. పెద్దగా ఏం తీసుకురాలేంది. ఒకటి ఏమంటారు, అదే గోరుచిక్కుడు, అదే చొలకాయ. చొలకాయ ఇంకా వంకాయలు, అలాగే బెండకాయ, ఇంకా బీట్రూట్, పచ్చిమిరపకాయ, ఆలుగడ్డ అంతే. ఎక్కువ తెచ్చుకోలేదు. బయటతో చూసుకుంటే మా దగ్గర చాలా రేట్ ఎక్కువ చెప్తారనమాట. సో, దానికంటే మండీలోనే ఇంకా కొంచెం రిలయన్స్ ఫ్రెష్‌లో కూడా కొంచెం తక్కువనే ఉంటాయి. ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకొంచెం తక్కువనే ఉంటాయనమాట. కానీ ఇంకేం చేస్తాం, అప్పుడప్పుడు అవసరానికి మించి తెచ్చుకోవాల్సొస్తుంది. సో, అలా తెచ్చుకొని నేనిప్పుడు రెడీ చేస్తున్నా అనమాట. ఈరోజు మాత్రం కూరగాయలు తెచ్చినా కూరగాయలు చేయట్లేదు. కూరగాయలే చేస్తావా అని అనకుండా పిల్లలు అప్పుడప్పుడు ఇలా కొంచెం వెరైటీగా చేసి పెడుతుండాలి. వెరైటీ అంటే పెద్దగా వెరైటీ ఏం లేదండి. నేనెప్పుడు చేసేదే. కానీ మీకు ఈరోజు కొంచెం కొత్తగా చూపిస్తాను, చూసేయండి. మన ఛానల్‌లో ఎప్పుడో వీడియో అంటే మన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడేమో పెట్టాను ఆ రెసిపీ. మళ్ళీ ఇప్పుడే అనమాట పెట్టింది. సో, అవి 2 కలిపి ఇప్పుడు పెట్టేస్తున్నాను చూడండి. సో, అది కూడా నేను మా పిల్లలు అడిగారని, అది కూడా సండే రోజు చేశాను. ఇది సండే నైట్. సో, నాకు మండే అంటే చాలా వర్క్ ఉంటుంది ఈ పనులతోనే. సో, అప్పుడు అలసిపోతాను. సో, అప్పుడు నేను వీడియో చేయడం కుదరదనమాట. అందుకని నేను సండే రోజు చేసినటువంటి జీరా రైస్, అలాగే మీల్ మేకర్ గ్రేవీ కర్రీ అండి. సూపర్‌గా ఉంటుంది. మనం రెస్టారెంట్‌లో కంటే మన ఇంట్లో చేసుకొని తింటేనే బావుంటుంది. ఇప్పుడు తెలిసిందే గదా! రెస్టారెంట్‌లో ఎలాంటి ఫుడ్స్ నిల్వ చేసి పెడతారనేది. అలా చేసుకునే బదులు మన ఇంట్లోనే మనకు ఉండేటువంటి వాటితోనే సూపర్ టేస్టీగా యమ్మీగా చేసుకోవచ్చు. నేను చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ నేను బియ్యం అయితే నానబెట్టి పెట్టాను. తర్వాత కొంచెం జీడిపప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఉల్లిపాయలు, కొంచెం పెరుగేసి అవన్నీ మిక్స్ చేసి పక్కన పెట్టుకునండి. అలాగే 4 టమాటాలు తీసుకొని అది కూడా మిక్సీ చేసి పేస్ట్ లాగా చేసి అక్కడ పెట్టుకున్నాను. తర్వాత వేడి నీళ్ళలో నానబెట్టినటువంటి మీల్ మేకర్ని కూడా పక్కకు తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు రెడీ చేసుకుందాం. ఫస్ట్ అయితే జీరా రైస్‌కి రెడీ చేస్తున్నానండి. ముందుగా కుక్కర్ పెట్టేసి అందులో కొంచెం నూనె పోసి దాంట్లో జీలకర్ర, ఒకటి 2 బిర్యానీ ఆకు వేసి, తర్వాత అవి చిట్పట్లాడాక పచ్చిమిరపకాయలు కూడా వేసి కాస్త దూర వేగిన తర్వాత మధ్య మధ్యలో కుక్కల సౌండ్ వినిపిస్తుందండి. మా ఏరియాలో అయితే బీభత్సమైన కుక్కలున్నాయి. సో, అవి 24 గంటలు మొరుగుతూనే ఉంటాయన్నమాట. మీ దగ్గర ఎలా మొరుగుతున్నాయి నాకు చెప్పండి. ఇదైతే ఇష్యూ ఇప్పుడు కామన్ అయిపోయింది కదా! కొంచెం వెళ్ళేటప్పుడు కూడా భయమేస్తుంది. నేను కూరగాయలకెళ్ళేటప్పుడు కూడా నాకు భయపడుకుంటూనే వెళ్తాను. సో, ఇప్పుడు నీళ్ళు పోసేస్తున్నా అనమాట. మనం నానపెట్టుకుందేమో 5 గ్లాసుల 5 గ్లాసుల బియ్యంకి కడిగి పెట్టుకున్నాం కదా! ఆ బియ్యంకు నేను 4:30 అదే అండి 7:30 అనుకోండి. అంటే 7:30 గ్లాసుల నీళ్ళు పోస్తున్నాను. మనం 4:30 అనుకోవాలి. ఎందుకంటే కొంచెం తక్కువ పోయాలి. అప్పుడే అవి
ఉడికేటప్పుడు పొడి పొడిలాడుతుందనమాట. లేదంటే ముద్దగా అయిపోతుంది. పైగా ఇవి నానున్నాయి కాబట్టి ఇంకొంచెం నీళ్ళు తక్కువనే పడతాయి. ఇంకొంచెం తక్కువ పోసుకోండి. నాకెందుకో కొంచెం నీళ్ళు ఎక్కువైనాయి అనిపించింది. అందులో కుక్కర్‌లో పెట్టాను కదా! మేబీ కుక్కర్‌లో పెట్టకుండా ఉండాల్సిందేమో. కుక్కర్‌లో పెట్టినా ఒక గ్లాస్ తక్కువనే వేసుకోండి. లేదంటే 1 ½ గ్లాస్ తక్కువ పోసుకున్నా ఏం పర్లేదు. ఇప్పుడు అన్నీ కలిపేసి కొంచెం ఉప్పేసి పక్కన పెట్టేసానమాట. జీరా రైస్ అది అవుతూ ఉంటుంది. 3 విజిల్స్ వచ్చేంత వరకు. ఈలోపు మనం కర్రీకి పెట్టేసుకుందాం. సో కర్రీకి ఏం లేదండి, ఫస్ట్ నూనేసి తాలింపు గింజలేసి అవి చిటపటలాడాక మనం పేస్ట్ వేసి పెట్టుకున్నటువంటి అదే అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు, జీడిపప్పు, పెరుగు కలిపి మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి గ్రేవీ కూడా వేసి బాగా కొంచెం నూనె పైకి తేలేంత వరకు కలుపుతూ ఉండాలి. సో ఇలా నూనెలో వేగితే దాంట్లో ఉన్నటువంటి పచ్చివాసన పోయి సో టేస్ట్ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. వెంటనే వేస్తే ఆ పచ్చివాసన మనకు తర్వాత తెలుస్తూ ఉంటుంది. సో అందుకని నూనెలో అయితే బాగా కొంచెం వేయించాలి. ఉల్లిపాయలు ఉంటాయి కదా, మనమైతే ఉల్లిపాయలు అయితే వేయిస్తాం కాబట్టి ఇక్కడ వేయించలేము, మిక్సీ పట్టేస్తాం కాబట్టి గ్రేవీ కూడా టేస్ట్గా ఉండాలి కాబట్టి సో నూనెలో వేయించుకుంటూ కొంచెం నూనె పైకి తేలుతుంది. తేలిన తర్వాత ఇప్పుడు టొమాటో పేస్ట్ వేసుకుంటున్నమాట. ఆ టొమాటో పేస్ట్ కూడా బాగా కలుపుతూ ఉండాలి. కొంచెం ప్రాసెస్ ఎక్కువ అనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే సూపర్ లెవెల్లో ఉంటుంది. అయితే చూడండి బాగా కలిపేసుకోవాలి. అదంతా కలిపిన తర్వాత నూనె పైకి తేలేంత వరకు కలుపుకోవాలి. లోపు కొంచెం మూత పెట్టేద్దామండి, ఆ నూనె పైకి రాని. సో పైకి వస్తే ఏమవుతుందంటే అది బాగా ఉడికి టేస్ట్ ఇంక్రీజ్ అవుతుందనమాట. ఈలోపు మనకు కుక్కర్ 3 విజిల్స్ వచ్చేసింది కదా. సో మనం దాన్ని ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం కర్రీ తెరిచి చూద్దాం. చూడండి నూనె పైకి తేలింది. నూనె పైకి తేలిన వెంటనే కారం, ఉప్పు, పసుపు వేసాను. కారం అయితే కొంచెం ఎక్కువనే వేస్తాము. పసుపు కొంచెం అనమాట. అది మన ఇంట్లో పసుపు. కారం కూడా నేను రాయలసీమ నుంచి తెచ్చుకుంటాం కదా, రాయలసీమ కారం కారంగా ఉంటుంది. అదే కలర్ కూడా ఉంటుంది. ఎలాంటి కలర్ వేయనక్కర్లేదు. కొంచెం ధనియాల పొడి, కొంచెం మసాలా ఉంటుంది కదా, గరం మసాలా. సో అది కాకపోతే కొంచెం సాంబార్ పొడి వేసినా సరే ఓకే అనమాట. సో అవన్నీ వేసి కొంచెం కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కూడా నూనె పైకి తేలేంత వరకు కలిపేసాలి. నూనె పైకి తేలిన తర్వాత మనం నీళ్ళలో నానబెట్టుకున్నటువంటి మీల్ మేకర్స్, సో నీళ్ళు ఎక్కువ పిండలేదండి, నీళ్ళు మాత్రమే వంపేసి వేడి నీళ్ళలో నానబెట్టుకొని తీసి వేసినటువంటివి ఇప్పుడు మనం గ్రేవీ కర్రీలో వేస్తున్నాము. అది వేసి కలిపేసేయాలి. ఇంకొంచెం నీళ్ళు పడతాయి అనుకుంటే పోసేయాలండి. నాకైతే చిక్కగా అనిపిస్తుంది కర్రీ. మరీ చిక్కగా ఉండకూడదు, మరీ నీళ్ళగా ఉండకూడదు. సో ఇలా వంపితే జారేలాగా ఉండాలన్నమాట. సో మరీ చిక్కగా అయితే అస్సలు టేస్ట్గా ఉండదండి. బాగా కలిపేసుకోవాలి. సో నూనె అంతా పట్టేసేయాలి. మనకు మిల్ మేకర్కి ఎంత మసాలా పట్టుకొని సో బాగా కుక్ అవుతే అప్పుడు అది అంత మిల్ మేకర్స్ అన్నీ చప్పగానే ఉంటాయి కదా, సో అవన్నీ పీల్చుకొని అవి టేస్ట్ చాలా బాగా అనిపిస్తాయి తినేటప్పుడు. మధ్యలో సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా. మా ఇల్లు అయితే రోడ్డుకే ఉంటుంది. అటు రోడే ఇటు రోడే, ఇంకా పెద్ద రోడ్డు కూడా దగ్గర ఉంటుంది అనమాట. దానివల్ల విపరీతమైన బైక్స్, లారీలు సౌండ్లు వస్తూ ఉంటాయి. సో మీరు ప్లీజ్ కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. నేను కొన్ని తగినన్ని నీళ్ళు పోసుకున్నాను కదా, బాగా కలిపేసి కాసేపు మూత పెట్టుకొని బాగా నూనె పైకి తేలేంత వరకు, అంటే మనం నూనె పోసుకుంటాం కదా, అదంతా ఉడికిన తర్వాత నూనె పైకి వచ్చేస్తుంది. అప్పుడు అది ఉడికినట్టు మనం గుర్తుంచుకోవాలి. అదే అనమాట. కొంచెం హైలో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టేస్తే అయిపోతుంది. చాలా త్వరగా అయిపోతుంది. చూడండి నూనె పైకి తేలింది, ఇంకా అయిపోయింది. సో దీన్ని మనం జీరా రైస్లో కానీ, బిర్యానీలో కానీ, లేదంటే రోటీ, పరాటా, చపాతీ, ఇంకా మీ ఇష్టం దేంట్లో తిన్నా సూపర్గా ఉంటుంది. సో మీకు తప్పకుండా నచ్చుతుంది, అందరికీ ఉపయోగపడుతుందని ఒకే ఒక ఉద్దేశంతో నేను అప్లోడ్ చేస్తున్నాను. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్ షేర్ చేయండి. చూసారు కండి, ఈ మాత్రం జారుడుగా ఉంటే బాగుంటుంది. తర్వాత ఏమి ఇది గట్టి పడదు. సో ఇలాగే ఉంటుందన్నమాట. ఇందులో చాలామంది చింతపండు పులుసు కూడా వేస్తారు. నేను వేయనండి, ఎందుకంటే నేను పుల్ల పెరుగు తీసుకున్నాను, అలాగే టమాటాలు తీసుకున్నాను కాబట్టి సో ఇందులో ఎలాంటి పులుపు అవసరం లేదు. చూసారుగా ఎంతో యమీయమైనటువంటి మిల్ మేకర్ గ్రేవీ కర్రీ రెడీ. దీనిపైన కొంచెం డెకరేషన్ కోసం కొత్తిమీర వేస్తున్నాను. చూడండి, చూస్తూనే టెంప్టింగ్గా ఉంది. రండి తిందాం అందరం. నన్ను తినేటప్పుడు వీడియో తీయమంటారు, నా వల్ల కాదు. నాకు చాలా సిగ్గు, మొహమాటం, భయం అలాగే ఉంటాయి నాకు. నేను ఇలా 4 రూమ్లో ఉండి మాట్లాడగలను కానీ నాకు జనాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో నాకు స్టేజ్ ఫియర్ చాలా
చాలా ఉంటుందన్నమాట. మొన్నేదో బలవంతంగా వీడియో తీసుకున్నాను గానీ, నాకు భయమై చూడండి కొంచెం చెప్పానుగా నా కుక్కర్‌లో నీళ్ళెక్కువైనాయి. కొంచెం తగ్గించుంటే బావుంటుంది. మీరైతే కొన్ని తక్కువనే పోసుకోండి ఎప్పుడైనా కుక్కర్‌లో పోసేటప్పుడు. ఇది ఇంకా మా బిర్యానీ రైస్ కాబట్టి ఇంకొంచెం తక్కువ పోసుకుంటే బావుంటుంది. సో, జీరా రైస్ అండ్ హ్మ్, మిల్ మేకర్ కర్రీ సూపర్ సూపర్ యమ్మీ. మీరందరికీ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.